హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటున్నాం కొన్ని టాపిక్స్ అయితే మన ట్యాబ్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం బైజూస్లో కానీ ఎక్కడైనా కానీ యూట్యూబ్ అయితే చూస్తాము, గూగుల్ అన్నీ చూస్తాం, కానీ వాటి హిస్టరీ అనేది ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్గా అయితే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, న్యూ ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్లో ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు డిలీట్ బ్రౌజింగ్ డేటా. ఇది డిలీట్ చేయడం వల్ల అయితే మన హిస్టరీ మొత్తం అయితే డిలీట్ అయితే అయిపోతుంది. ఇంకా పైన వాళ్ళకైతే మన హిస్టరీ కూడా అయితే వెళ్ళదు. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ బేసిక్లో అయితే రండి, మళ్ళీ డిలీట్ డేటా నొక్కండి. ఈరోజు టాపిక్లో అయితే మనం రీసెంట్ బైజూస్ అయితే చూస్తాం గైస్. బైజూస్లో మనం లాగౌట్ అయితే కానీ చూసుకోవచ్చు. బైజూస్ చాలామందికి వస్తుంది, కానీ కొంతమంది సైన్ అవుట్ చేస్తే మాత్రం మనకి ఇంకా బైజూస్ అనేది అయితే రాదు గైస్. ఎందుకంటే మనం ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాం కదా, మనం ఫస్ట్లో బైజూస్ అని లింక్ చేయడానికి ఆ ఫోన్ నెంబర్ మీద అయితే లింకులు అయితే తీసేశారు గైస్. మనం అలా చేయడం వల్ల అయితే మనకి ఏ క్యూఆర్ కోడ్ కానీ ఏ స్కానర్ కానీ అయితే పనిచేయదు. అందుకని ఎవరైతే బైజూస్ అయితే లాగిన్ నుంచి తీసేది, మీరు ఏమైనా రీసెట్ చేయాలన్నా కానీ ఎస్డి కార్డ్ తీసి అయితే రీసెట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనకి 1Kకి చాలా అంటే చాలా అయితే దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.